అఖండ భారత్ గురించి మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, బర్మా వంటి దేశాలను వాటికి పొరుగున ఉన్న దీవులను ఏకం చేయాలని కోరే విపరీత పోకడలు కొన్ని వర్గాలు ఇండియాలో ఉన్నాయి. అటువంటి వర్గాలు వీరి జాడ్యం ఇప్పుడు అమెరికా అధ్యక్ష పీఠంలో రెండోసారి కూర్చొని ఉన్న డొనాల్డ్ ట్రంప్కు పట్టినట్లుంది. అయితే డొనాల్డ్ ట్రంప్కు ఒక కామెడీ క్యారెక్టర్గా అమెరికాలో ఒక వర్గం మీడియా చిత్రీకరిస్తున్నది. అలాంటి ధైర్యం ఇండియాలో ఎవరూ చేయలేకపోతున్నారు, అది వేరే విషయం. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రం చేయాలని, ప్రస్తుతం డెన్మార్క్ అధీనంలో ఉన్న గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని, పనామా కెనాల్పై అమెరికా తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవాలని, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను పేరును మార్చి గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని కూడా డొనాల్డ్ ట్రంప్ అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు చేస్తున్నారు. అమెరికా ప్రజాస్వామ్య విలువలకు పెనుముప్పుగా మారి కోర్టులో అభిశంసింపబడి డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి విపరీత ప్రకటనలు చేయటం గమ్మత్తుగా ఉండి, పిచ్చివాని చేతిలో రాయినా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించవచ్చన్న భయాలు ఇప్పటికే కొందరు వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ ప్రజల దృష్టి మళ్లించడానికి ట్రంప్ ఇటువంటి సంచలన ప్రకటనలు చేస్తూ ఉండవచ్చు. ప్రపంచంలో రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం 30 కార్పొరేట్ల చేతికి చిక్కవచ్చని చాలా కాలంగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఈ కార్పొరేట్ల మద్దతుతో 1-2 దేశాలు ప్రపంచ ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ట్రంప్ ప్రకటనలు ఆ ధోరణినే ప్రతిబింబిస్తున్నాయి. సమాచారంపై గుత్తాధిపత్యం ఇప్పటికే విపరీతంగా కేంద్రీకృతం అవుతున్నది. ప్రజలకు వక్రీకరించిన వాస్తవాలే తప్ప నిఖార్సైన నిజాలు తెలియటం లేదు. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ రిలేటివ్ అనే వ్యాఖ్యానాలు, సూత్రీకరణలు, సిద్ధాంతీకరణలు వినిపిస్తున్నాయి. యుఎస్ఎస్ఆర్, ఒకప్పటి రష్యా విచ్ఛిన్నం తర్వాత అమెరికా ఆధిపత్యంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. రష్యా చాలా కాలం బలహీనపడి ఇప్పుడు కోలుకుంటున్నది. చైనా అంతర్జాతీయంగా ఉన్న రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి విఫలయత్నం చేస్తున్నది. అమెరికా వద్ద ఉన్న 5,000కు పైగా అణుక్షిపణులు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు చిరకాల మిత్రులు. ఉక్రెయిన్పై తన ఉడుంపట్టును బిగించాలని పుతిన్ తాపత్రయం. రష్యా 1967లో విస్తారమైన అలాస్కా ప్రాంతాన్ని అమెరికాకు $72 లక్షల విక్రయించింది. దానిని తిరగదోడాలన్నది ఇప్పుడు రష్యా ప్రయత్నం. 1803లో లూసియానా ప్రాంతాన్ని అమెరికా ఫ్రాన్స్ వద్ద కొనుగోలు చేసింది. దాని ధర అప్పుడు $150 లక్షల మాత్రమే. అలాగే అమెరికా మెక్సికో నుంచి చాలా భూభాగ ప్రాంతాన్ని బలవంతంగా గుంజుకుంది. టెక్సాస్, కాలిఫోర్నియా, నెవాడా, ఉటా మొత్తం ప్రాంతాలు మెక్సికోకు చెందినవే. కొలరాడో, న్యూ మెక్సికో, అరిజోనా వంటి ప్రాంతాలలో అత్యధిక భాగం మెక్సికోకు చెందినదే. మొత్తం మీద 55% మెక్సికో భూమిని అమెరికా బలవంతంగా కాజేసింది. దానికి నామినల్గా ఏదో కొద్ది మొత్తాన్ని అప్పటి పాలకులకు ఇచ్చింది. ఈ విశాలమైన భూభాగం ఎకరాకు 5 సెంట్ల ధర చెల్లించింది. 5 సెంట్లు అమెరికా బలవంతంగా సొంతం చేసుకుంది. ప్రపంచంలోని అత్యధిక విస్తీర్ణం గల రెండవ దేశంగా ఉన్న కెనడాపై తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. అక్కడ అందుబాటులో ఉండే మినరల్స్, ఇతర న్యాచురల్ ప్రకృతి వనరుల మీద అమెరికా కన్ను పడింది. కెనడా విస్తీర్ణం దాదాపు 1,000,000 చదరపు కిలోమీటర్లు. చైనా విస్తీర్ణం 1.7 కోట్ల చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలో అత్యంత విస్తీర్ణం ఉన్నది చైనా అయితే రెండో అత్యధిక విస్తీర్ణం ఉన్నది కెనడా. డొనాల్డ్ ట్రంప్ వైఖరికి కెనడా, యూరప్ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు మద్దతు ఇస్తూ రష్యా ఆక్రమణలో గల డోన్బాస్ ప్రాంతాన్ని, క్రిమియాను వదులుకునేందుకు జెలెన్స్కీ సిద్ధపడవలసి ఉంటుందని సలహా ఇస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసేందుకు రష్యా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అమెరికా, యూరప్లో కూడా కొన్ని ఆందోళనలు ఉన్నాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత 10-15 సంవత్సరాలకు తమ అపారమైన సహజ వనరుల బలంతో పుతిన్ నాయకత్వాన్ని తిరిగి పుంజుకోవడం ప్రారంభించిన రష్యా, చైనా, ఇండియా తదితరు అనేక మైత్రీ సంబంధాల అభివృద్ధిలో ఆర్థికంగా, ఆయుధ బలం రీత్యా ఈసరికి శక్తివంతంగా మారింది. ఇటువంటి స్థితిలో ఉన్న పుతిన్ ఉక్రెయిన్తో ఆగక తమకు కూడా సవాలుగా మారగలదని అమెరికా, యూరప్ల సందేహం. ఉక్రెయిన్ మీద పట్టు సంపాదించిన తర్వాత తమ మీద పడతాడనేది వారి భయం. అందువల్ల రష్యాను ఉక్రెయిన్ యుద్ధంలో ఓడించదలిచారు. కానీ అది సాధ్యం కాదని, ఆంక్షల వైఫల్యంతో, తమ ఆయుధాల వైఫల్యంతో అర్థమైంది. అందువల్లనే వాళ్ళు ఇంకా భయంగా బతుకుతున్నారు.
పాశ్చాత్య దేశాల నుంచి ఇప్పటికీ యుక్రెయిన్కు సుమారు $130 బిలియన్ ఆర్థిక సహాయం అందగా అందులో సగం అమెరికాదే. ఆయుధాలతో పాటు ఆర్థిక సహాయాన్ని ట్రంప్ నిలిపివేస్తే ఉక్రెయిన్ అక్షరాల కుప్పకూలుతుంది. ఇది యూరోపియన్ దేశాలను భయపడుతున్న అతిపెద్ద విషయం. ఏది ఏమైనా అమెరికా అధ్యక్ష పదవి సీట్లో డొనాల్డ్ ట్రంప్ కూర్చున్న తర్వాత ప్రపంచ దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించవచ్చునని ఆలోచనాపరులు భావిస్తున్నారు.